హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 28 విందాం. మధు అంటూ ముందుకు అడుగులు వేయబోయి తూలు కింద పడబోతూ ఎదురుగొన్న ఫ్రెండ్ చొక్కా పట్టుకుని తూలుతూ మధుకి ఏమైంది అని అడిగాడు తడబడుతూ. నీ మధు మూర్చబోయిందన్నాడు వాడు వెటకారంగా చూస్తూ. ఆ మాటకి వాట్ అంటూ తను పట్టుకున్న చొక్కా వాడిని చూస్తూ నువ్వు అని షాక్ అయ్యాడు విక్కీ. నేనేరా అంటూ విక్కీ పట్టుకున్న చొక్కాను విడిపించుకుని, ఏంట్రా నేను ఇక్కడ ఉంటానని నువ్వు ఊహించుండవు కదా? అవునరా, ఇది నీకు కాబోయే పెళ్ళమా అని అడిగాడు మధువై పదోలా చూస్తూ. వాడి మాటల్లో తేడా గమనించిన విక్కీ, రే కిరణ్ నువ్వు అలా చెయ్యకు అన్నాడు మత్తుతో తూలుతూ ముద్దగా. ఎలా చెయ్యకూడదంటావు అని అడిగాడు కిరణ్ కావాలనే. నాకు తెలుసు నువ్వు నాపై పగ తీర్చుకోవడానికే వచ్చావని, కానీ ఇందులోకి మధును లాగొద్దంటూనే కళ్ళు మూతలు పడిపోతుంటే అదుపు చేసుకుంటున్నాడు విక్కీ. పగ? నీ మీద నాకు పగుందా? ఉంటే ఎలాంటి పగో చెప్పు అన్నాడు రెట్టిస్తూ కిరణ్. దాంతో విక్కీ గుటకలు మింగుతూ తడబడుతూ, నేను రోజీతో పెట్ షేర్ చేసుకున్నానని నువ్విప్పుడు అని మాట్లాడలేక తడబడుతుంటే, నేనిప్పుడు అన్నాడు కిరణ్ రెట్టిస్తూ. లేదు కిరణ్, నువ్వు ఆలోచిస్తోంది తప్పు అంటూ ఒక్కో పదాన్ని కూలబలుక్కుంటూ అంటున్నాడు విక్కీ. ఏంటిరా తప్పు? నాకు కాబోయే పెళ్ళాంతో నువ్వు బెడ్ షేర్ చేసుకున్నావు, మరి ఇప్పుడు నీకు కాబోయే పెళ్ళాంతో నేను బెడ్ షేర్ చేసుకోకూడదా చెప్పు అన్నాడు తూలుతున్న విక్కీ కాలర్ పట్టుకుని. తన కాలర్ పట్టుకున్న కిరణ్ చేతుల్ని పట్టుకుని, రే నువ్వు తప్పు చేయాలనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలియదు అన్నాడు కోపంగా చూస్తూ విక్కీ. ఏంట్రా నీ గురించి నాకు తెలిసేది? నీకు కాబోయే పెళ్ళం పవిత్రంగా ఉండాలా, మిగతా వాళ్ళకి అలా కాదా అని కోపంగా అడుగుతుంటే, రే నీకు తెలీదు, ఆ రోజు రోజీనే నా ముందుకు ఎలికిందన్నాడు తూలుతూనే. షడప్, నా రోజు ఎలాంటిది కాదు, నువ్వే మాయ మాటలు చెప్పి దాన్ని లొంగ తీసుకున్నావన్నాడు కోపంగా కిరణ్. రే అలా కాదురా, నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం, ఆ రోజు ఒక బీచ్ అన్నాడు విక్కీ. షటప్, జస్ట్ షటప్, నీ నోటి నుండి ఇంకొక మాట నా రోజీ గురించి వచ్చినా ఊరుకోను. అయినా ఎదుటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ గర్ల్ ఫ్రెండ్తో నేను ఎంజాయ్ చేస్తాను, చూస్తూ ఉండంటూ, రేయ్ వీడు తీసుకెళ్ళనురా అంటూ విక్కీను పక్కనే ఉన్న తన వాళ్ళకప్పు చెప్పాడు కిరణ్. వాళ్ళు విక్కీని లాక్కుని వెళ్తుంటే, రేయ్ నన్ను వదలండిరా, నా మధుకి ఏమైనా జరిగిందో నా కొడుకల్లారా, మీలో ఒక్కడు కూడా బ్రతకరని బెదిరిస్తున్నాడు విక్కీ. కానీ అదేం పట్టినట్టుగా వాళ్ళు విక్కీ చేతులు పట్టుకుని లాక్కుని వెళ్తుంటే విక్కీ చేతులకు పక్కనే టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్స్ తగిలాయి. దాంతో వెంటనే అలర్ట్ అయిన విక్కీ తన బలాన్ని అంతటిని ఉపయోగించి బాటిల్స్ను పట్టుకుని ఎత్తి తన చేతులు పట్టుకుని లాక్కుని వెళ్తున్న వాళ్ళిద్దరి ముఖాలను పచ్చడి చేశాడు. దానికి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే చేతిలో పగిలిన గాజు బెక్కులు పట్టుకుని తూలుతూ అతి బలవంతం మీద కళ్ళు తెరుస్తూ, రే కిరణ్ ఈరోజు నువ్వు నా చేతులను తప్పించుకోలేవు, నా మధు జోలికే కాదు తన పేరు పిలవడానికి కూడా నీకు అర్హత లేదంటూ ముందుకు అడుగులు వేయబోయి తూలి కింద పడిపోయాడు విక్కీ. అది చూసిన కిరణ్ పెద్దగా నవ్వుతుంటే కింద పడబోతూ నిలదొక్కుని వేగంగా ముందుకు వెళ్ళి కిరణ్ ముఖం మీద బాటిల్ పెంకితో కొట్టాడు విక్కీ. అంతే, అది ఊహించిన కిరణ్ పెద్దగా అరుస్తూ తన పక్కనున్న చైర్ తీసి విక్కీ తల మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు విక్కీ తల నుండి రక్తం బరబరా జారుతూ అతని బట్టలను తడిపేసింది. కొంచెం కొంచెం కళ్ళు తెరిచి చుట్టూ జరుగుతోంది చూసిన మధు, విక్కీ అంటూ పెద్దగా అరిచింది. ఆ అరుపుకటు చూసిన విక్కీ మధు అంటూ పిలుస్తూ ముందుకు తూలి కింద పడిపోయాడు. కింద పడ్డ విక్కీ పొట్లో బలంగా తన్నాడు కిరణ్. ఆ దెబ్బకు విక్కీ పక్కకి 2 చుట్లు తిరిగి గోడకి తల తగలడంతో మధు అని పిలుస్తూ కళ్ళను భారంగా మూసేశాడు. అది చూసిన మధు విక్కీ అంటూ లేచి అటుగా వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు కాబోయే మగుడు నా జీవితాన్ని చేసిన డ్యామేజ్ నీతో ఫిల్ చేస్తాను నేనంటూ మధు జుట్టు పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. మత్తులో ఉన్నా కూడా అదంతా ఫీల్ అవుతున్న మధు, వదులు నన్ను వదులంటూ కిరణ్ చేతులపై కొడుతోంది. తను కొడుతున్న మధు జుట్టును వదిలి ఆమె చెంపపై బలంగా కొట్టాడు కిరణ్. అంతే, ఆ దెబ్బకు మధు కళ్ళు బైర్లు కమ్మడంతో గుండ్రంగా తిరిగి కింద పడిపోతుంటే
2 చేతులొచ్చి ఆమె కింద పడకుండా ఆపట్టుకుని అక్కును చేర్చుకున్నాయి. కింద పడకుండా తను పట్టుకున్న చేతులు వానరెవరా అని తలపైకి తటుగా చూసింది మధు. అతని ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉండడంతో, క్రిష్, నువ్వు వచ్చేసావా? చూడు వీడు నన్ను కొడుతున్నాడు అంది బుజ్జిపాపాయిలా కిరణ్పై కంప్లైంట్ చేస్తూ మధు. ఆ మాటకి మధు పెదవుల వైపు చూసిన మాస్క్ మ్యాన్ మధు పెదవుల చివర పగిలి రక్తం వస్తున్న చోట వేలుతో టచ్ చేశాడు. దానికి మధు ఔచ్ అంది బాధతో గిలగిల్లాడుతూ. అంతే, అది చూసిన తను కోపంతో బ్లడ్ బాయిల్ అవుతుంటే మధుని చేతుల్లోకి ఎత్తుకుని పక్కన బల్ల మీద కూర్చోబెట్టి కిరణ్ వైపుకు తిరిగాడు. తన వైపుకు తిరిగిన మాస్క్ మ్యాన్ వైపు చూస్తూ, ఎవర్రా నువ్వు అన్నాడు కిరణ్ పొగరుగా. నేనెవరైతే నీకేంట్రా, ముందు నా పంచదెబ్బ రుచి చూడు, ఆ తర్వాత నేనెవరో చెప్తానన్నాడు ఒక్క ఉదుటిన వెళ్ళి కిరణ్ ముఖం మీద పంచిస్తూ. మాస్క్ మ్యాన్ ఇచ్చిన పంచు కిరణ్ ముఖం ఒక్క క్షణం పక్కకు కదిలి మళ్ళీ యథాస్థానంలోకి వచ్చింది. ఈసారి కిరణ్ డొక్కలో 4 అంటే 4 పంచులు ఇచ్చి 2 అంటే 2 నిమిషాల్లో కిరణ్ నేల కరిపించాడు మాస్క్ మ్యాన్. అది చూసిన కిరణ్ మనుషుల మీదకొచ్చేసరికి వారిని కూడా 3 అంటే 3 నిమిషాల్లో నేలలో పాతిపెట్టాడు. కొంచెం మెలకువలోకి వస్తున్న మధు అది చూస్తూనే, ఏ సూపర్ మాస్క్ మ్యాన్, అలాగే కొట్టు అలాగే అంటూ చిన్నపిల్లలా చప్పట్లు కొడుతోంది మధు. అప్పుడే నేల నుంచి బయటకు వచ్చిన కిరణ్ అది చూస్తూనే కోపంతో రగిలిపోతూ మాస్క్ మ్యాన్ మీదకొచ్చాడు. మీదకొచ్చిన కిరణ్ను ఈసారి నేలలో కాదు, సీలింగ్ కంటుకుపోయేలా ఒకే ఒక్క పంచిచ్చాడు. దాంతో కిరణ్ సీలింగ్కి కొట్టుకుని కింద పడి రక్తం కక్కుకుంటూ బాధతో మూలుగుతున్నాడు. అది చూసిన మాస్క్ మ్యాన్, తన ఒంటిపై దెబ్బ పడినందుకే నిన్నిలా చేశానంటే, ఒకవేళ తన ఒంటిపై నీ చెయ్యి పడుంటే ఇంకెలా చేసేవాణ్ణో నీ ఊహకు కూడా అందదంటూ కింద పడ్డ కిరణ్ డొక్కలో 4 తన్నులు తన్ని వాడు స్పృహ కోల్పోయాడని గ్రహించి వాడిని అక్కడే వదిలి రక్తం కారుతూ నేలపై స్పృహ కోల్పోయిన విక్కీ వైపు చూసి జేబులో నుండి ఫోన్ తీసి అంబులెన్స్కి కాల్ చేసి చప్పట్లు కొడుతున్న మధు వైపు వచ్చి ఆమెను చేతుల్లోకి తీసుకుని ఆ రూమ్ నుండి బయటికి నడిచాడు మాస్క్ మ్యాన్. అంతవరకు అదంతా వేడుకలా చూస్తున్న రెస్టారెంట్ మేనేజర్ జడుసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. చేతుల్లోకి ఎత్తుకున్న మధుతో రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన మాస్క్ మ్యాన్ వాళ్ళు ముందుకొచ్చి ఆగిన కారులోకి మధుతో సహా ఎక్కి కూర్చున్నాడు. కారులో కూర్చుని ఒళ్ళో ఉన్న మధు వైపు చూశాడతను. అప్పటి వరకు తన్నే చూస్తున్న మధు ఒక్కసారిగా అతని పెదవులను అందుకుంటూ థ్యాంక్స్ మాస్క్ మ్యాన్ అంది. ఆమె చేసిన పని కులిక్కిపడి ఆమెను వెనుకకు తీస్తుంటే తనకి తెలియకుండానే మధు, నన్ను వదలకండి శౌర్య గారు అంటూ అతని పెదవులను మరొక్కసారి అందుకుంది మధు. మరి మాస్క్ మ్యాన్ శౌర్యన్ అంటారా? మీకేమర్థమైందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.